మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర మంగళవారము. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే రేపు తులసి కోటలోని మట్టితో ఒక చిన్న పని చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుంది, కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎవరైతే మా ఇంటిలో అస్సలు డబ్బులు నిలవటం లేదు, మా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు, లేదా ఏదో తెలియని శక్తి మా ఇంట్లో ఉంటూ ఉంది, రాత్రి అస్సలు నిద్ర పట్టడం లేదు, భయంగా ఉండవలసి వస్తుంది అని అనుకునేవారు రేపు మార్గశిర మంగళవారం తులసి కోటలోని మట్టితో ఒక చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలోనికి ఏ దుష్టశక్తి ప్రవేశించదు, ఇంటిలోని దుష్టశక్తులు కూడా పారిపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీరు రకరకాల ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే తులసి కోటలోని మట్టికి అంతటి శక్తి ఉంది. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు, దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. తులసిని విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు. తులసి మొక్కలో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు, ఆకులను కొయ్యరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు. మీ ఇంట్లోని తులసి మొక్కను చూసి మీ కుటుంబ భవిష్యత్తు చెప్పొచ్చు. ఎలా అంటే, ఇంట్లోని తులసి మొక్కకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతే అది మంచి సంకేతం కాదు. అకస్మాత్తుగా మొక్క ఎండిపోతే వేరే మొక్కను తీసుకుని వచ్చి పూజ చేయండి. కొత్త తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే ఆకులు రాలటం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండండి. ఇది పితృదోషాన్ని సూచిస్తుంది. దీనివల్ల మీకు జీవితంలో సమస్యలు రావచ్చు. తులసి ఎప్పుడూ కూడా వృద్ధి చెందితే లేదా అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే అది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం. అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పొయ్యండి. తులసి మొక్కకు నిత్యము పూజ చేయండి. సాయంత్రం తులసి ముందు దీపం ఉంచటం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆదివారాలు, ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటొద్దు. తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే తులసి కోట దగ్గర శుభ్రం చేసేటప్పుడు చీపురును ఉపయోగించకండి. ఏదైనా ఒక క్లాత్తో శుభ్రం చేయండి. ఆకులు వంటివి ఏవైనా రాలినా వాటిని చేతితో తీయకండి. తులసి కోట లేదా తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు మీరు తులసి చెట్టుకు చేసే పూజలు ఫలిస్తాయి. అప్పుడు మీకు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి చెట్టుకు నిత్యము పూజలు చేయటం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అలాంటి తులసి కోటలోని మట్టితో రేపు మార్గశిర మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మరి రేపు మార్గశిర మంగళవారం తులసి కోటలోని మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, రేపు మార్గశిర మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేయండి. ఆ తర్వాత తల స్నానం చేసి చక్కటి దుస్తులను వేసుకోండి. ఇక ఇప్పుడు పూజించే తులసి కోట వద్దకు వెళ్ళి నీటిని సమర్పించి ఆ తులసి కోటలోని కొంచెం మట్టిని ఒక రాగి ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా రాగి ప్లేట్ను శుభ్రం చేయండి. ఆ తర్వాత అందులోనికి మీ గుప్పెడుతో
గుప్పెడు తులసి కోట మట్టిని వేయండి. ఇక అందులో కొంచెం కుంకుమను కూడా వేయండి. అందులోనే కొంచెం అత్తరును కూడా వేయండి, లేదా రోజ్ వాటర్ అయినా సరే వేసి బాగా కలపండి. చక్కగా పేస్ట్ లాగా కలపాలి. ఆ మట్టి పేస్ట్తో ఇప్పుడు మనం గుమ్మానికి బొట్లు పెట్టుకోవాలి. ఇలా గుమ్మానికి తులసి కోట మట్టితో బొట్లు పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి ప్రవేశించదు. ఈ మట్టిలో కుంకుమను వేసాం కాబట్టి మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా గుమ్మానికి బొట్టు పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. తులసి చెట్టుకు పూజలు చేసి మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గుమ్మానికి తులసి మట్టితో బొట్లు పెడితే మీ ఇల్లు పవిత్రంగా మారిపోతుంది. అలాగే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే రేపు మార్గశిర మంగళవారం ఇంకొక చిన్న పరిహారాన్ని కూడా చేయండి. ఈ పరిహారం చేస్తే మీ ఇంటిలో ఎప్పుడూ డబ్బు నిలుస్తుంది. మీ ఇంటిలో అస్సలు గొడవలు అనేవే జరగవు. మీ ఇల్లు సుఖ సంతోషాలతో సుఖశాంతులతో సంతోషంగా నిండిపోతుంది. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాలి. దాన్ని శుభ్రమైన మంచినీటిలో కలపాలి. ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవ్యాన్ని ఇంటిలో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పూజించే తులసి చెట్టు ఆకులను కాకుండా పూజించిన తులసి చెట్టు ఆకులను ఈ పరిహారంలో వాడాలి. అలాగే తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. 2 ఆకులు కలిపిన దళముతో కూడిన కొసలను తెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసి మంజురులు అంటే తులసికి వచ్చే పుష్పాలు అత్యంత శ్రేష్టమని, ఈ మంజురులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్తుంది. తులసి చెట్టును పూజించటం వల్ల 1,00,000 రెట్ల అధికంగా పూజాఫలం లభిస్తుంది. మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళల్లో కానీ తులసిని తుంచరాదు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ తులసి చెట్టు మీద అధికంగా పసుపు కుంకుమ అక్షింతలు వేయటం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలవదు. కనుక పసుపు కుంకుమ అక్షింతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదట్లో కాక తులసి కోట మొదటిలో వేయటం ఉత్తమం. స్త్రీలు ఎప్పుడూ కూడా తులసి దళాలను కొయ్యరాదు. పురుషుల చేతనే కొయ్యించాలి. తులసి దళాలను ఒడిలోనికి కొయ్యకూడదు. ఆకులోనికి కానీ ఏదైనా పళ్ళెంలోనికి కానీ కోసుకోవాలి. తులసి దళాలను ఒట్టి నేల మీద ఉంచకూడదు. పూజించే తులసి కోటను కూడా వట్టి నేల మీద కాకుండా ఒక రాయి వేసి దానిపై తులసి కోటను ఉంచాలి. తులసి కోట విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది. ఈ పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. కేవలం మార్గశిర మంగళవారం అనే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఈ పరిహారాలు చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుంది. మీ ఇంటిలో కోట్ల వర్షాన్ని కురిపించేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా రేపు ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి సిరి సంపదలను పొందండి. ఆనందంగా జీవించండి. మంగళవారం రాత్రి 6:15 నుండి 9:15 మధ్యలో గుమ్మం మీద ఇవి చల్లితే చాలు కష్ట నష్టాలు పోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీకు అదృష్టము ఐశ్వర్యము కని విని ఎరుగని సంపద వస్తుంది. అలానే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. గుమ్మం గురించి మన అందరికీ తెలుసు. గుమ్మానికి పూజ చేస్తారు. అలా గుమ్మానికి పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మంగళవారం రోజు గుమ్మం మీద వీటిని చల్లితే మీకు ఉండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది తమ నిత్య జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావటం లేదని నష్టపోతూ ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు. ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ధన సమస్యలు ఉన్నా, కష్ట నష్టాలు ఉన్నా సరే, మంగళవారం రోజు చక్కగా గుమ్మం మీద దీనిని చల్లండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు.
ఎవరైతే కష్టాలతో, నష్టాలతో, బాధలతో, సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా మంగళవారం రోజు రాత్రి 6:15 నుండి 9:15 మధ్యలో చక్కగా కొన్ని ధనియాలు తీసుకోండి. ధనియాలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా. ఆ ధనియాలు ఒక చెంచాడు తీసుకొని ఆ ధనియాలను ఒక ప్లేట్లో వేయండి. ఎందుకంటే ధనియాలు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. ధనియాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాలను మార్చేసే శక్తి ధనియాలకు ఉంది. ధనియాలు చాలా శక్తివంతమైనవి కనుక ధనియాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి. తర్వాత ఈ ధనియాల మీద చిటికెడు ఆవాలను కూడా వేయండి. ఆవాలు కూడా మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆవాలను వేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి మీ మెయిన్ డోర్ యొక్క గుమ్మం పైన ఈ ధనియాలను, ఆవాలను కలిపి చేతిలో చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆ గింజలు లాగేసుకుంటూ ఉంటాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి, నష్టాలు రావు. ఇలా చల్లిన ధనియాలను, ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిసేసి డస్ట్బిన్లో పడవేయండి. అలా చేయటం వలన మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజు రాత్రి 6:15 నుండి 9:15 లోపు మధ్యలోనే చేయాలి. ఇలా ఈ పరిహారాన్ని కనీసం 7 మంగళవారాలైనా సరే చేశారంటే మీకు ఉన్న కష్టాలు చాలా సులభంగా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.